హాయ్ అండి. వెల్కమ్ టు మిస్మరైజింగ్ ఫుడ్. చికెన్ లెగ్ ఫ్రై చేసేద్దామండి చాలా ఈజీగా. ముందుగా అయితే 4-6 వరకు చికెన్ లెగ్ పీసెస్‌ని తీసుకొని చక్కగా లెమన్ అండ్ సాల్ట్‌తో క్లీన్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత వీటికి నైఫ్‌తో ఈ విధంగా 2, 3 ఘాటులనేవి పెట్టుకోవాలండి. ఇవి పెట్టుకోవడం వల్ల మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు అన్ని ఇంగ్రీడియెంట్స్ పడతాయి. ముందుగా అయితే కొద్దిగా పసుపు వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోండి. మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ యాడ్ చేసుకోండి. కర్డ్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ చికెన్ అనేది సాఫ్ట్‌గా అయ్యి డైజెషన్ అనేది ఈజీగా అవుతుందండి. ఈ మొత్తాన్ని కూడా చక్కగా హ్యాండ్‌తో ఈ విధంగా మిక్స్ చేసుకోండి. పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు మీరు 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. స్క్వీజ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఇది చక్కగా పేస్ట్ లాగా తయారవుతుందండి. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడే పేస్ట్‌ని మొత్తం లెగ్ పీసెస్‌కి ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం కదా! ఇలా అప్లై చేసుకోవాలి. అన్నిటికీ ఈ విధంగా అప్లై చేసుకొని 30 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలండి. మ్యారినేట్ చేసుకోవాలి. లేదు అంటే 1 అవర్ అయినా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. 1 అవర్ తర్వాత నేను చూపిస్తున్నానండి. ఇలాగా మొత్తం గ్రేవీని ఎక్సెస్‌గా ఉన్న పేస్ట్‌ని తీసేసుకోవాలి. అలా తీసేసుకోవడం వలన ఆయిల్‌లో మనకి ఈ లెగ్ పీస్ అనేది స్టిక్ ఆన్ అవ్వదండి. అలాగే ఆయిల్ కూడా కలర్ చేంజ్ అవ్వకుండా చక్కగా ఉంటుంది పాడవకుండా. చూడండి ఈ విధంగా అన్నిటిని చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అవ్వకపోతే లెగ్ పీసెస్ అనేవి అతుక్కునే ఛాన్స్ ఉంటుంది. హీట్ అయిన తరువాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని లెగ్ పీసెస్‌ని యాడ్ చేసుకోండి. నిదానంగా డ్రాప్ చేసుకోండి ఆయిల్‌లో. వీటిని వెంటనే కదపొద్దండి. ఒక 2, 3 నిమిషాలు ఒకవైపు చక్కగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలండి. ఈ విధంగా వచ్చిన తర్వాత నిదానంగా రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా కూడా ఈ చికెన్ లెగ్ పీసెస్ అనేవి ఫ్రై చేసుకోవాలండి. 4 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.